నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 4, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రము తెల్లవారి 5 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల నుంచి 3 గంటల 38 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 38 నిమిషముల నుంచి 9 గంటల 27 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 32 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. ఏప్రిల్ 4, 2025 నాటి దిన ఫలితాలు పరిహారాల్లో భాగంగా ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మీకు విశేషంగా మెరుగ్గా కనబడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు, రాజకీయ పరంగా సినీ రంగ పరంగా విద్యార్థులకు అందరికీ ఈరోజు చాలా అత్యంత శుభదినమైన రోజు. ఏ ప్రయత్నాలు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా, పెండింగ్లో ఉన్నవైనా సరే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. భూమి, వస్తు, వాహన, గృహ ఏవైనా ఇలాంటివి కొనుక్కోవాలని అనుకున్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ పరంగా కూడా ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంది. దీంతోపాటు విద్యార్థులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మెరుగుదల కనపడుతోంది. దీంతోపాటు మీరు ఏదైనా పెండింగ్లో గతంలో ఉండిపోయినవి, నిరాశ చెందినటువంటివి, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను ఈరోజు మీరు దాన్ని అధిగమించి సానుకూలంగా చేసుకునే అవకాశం మీకు ఈరోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని 3 సార్లు పఠించండి లేదా వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలన్నా ఎరుపు రంగు కానీ కాషాయ రంగు వర్ణం కానీ ధరించి కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, సానుకూలమయ్యే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, దీంతోపాటు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము, 4 వైపుల నుంచి మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశము, వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా పూజ అంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి పూజను కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ పూజ చేసుకునేటప్పుడు కుంకుమ పూజ చేసుకోవాలన్నా లేదా అమ్మవారికి ఆలయ దర్శనం చేసుకోవాలన్నా తెలుపు రంగు లేదా లేత గులాబీ రంగు వస్త్రాలను ధరించి కనుక పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, ఆకస్మిక ధనము మీకు అప్రయత్నంగా వచ్చే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాన్ని ఈ సమయంలో ఈరోజు మీరు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఇటు తల్లి వైపు నుంచి కానీ, తండ్రి వైపు నుంచి కానీ, లేదా ఎటువంటి ఇదైనా సరే అంటే కోర్టు పరంగా కానీ మీకు దాయాదుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత ఈరోజు మీకు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వర్తకులకు ఈరోజు అత్యంత శుభదినము. ఏ ప్రయత్నం చేయాలన్నా తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులు పెట్టుకోండి.
చేసుకోండి. రాజకీయ నాయకులకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ కూడా అంటే మీకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి విద్యార్థులకు కూడా ఈరోజు అత్యంత శుభదినము. శుభవార్తలు వింటారు. విద్యార్థులు విదేశాలు వెళ్లాలన్న కోరిక ఈరోజు మీకు తీరుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామాన్ని తప్పనిసరిగా పఠించాలి. లేదు విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఏదైనా పని మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, పని మీద బయటికి వెళ్ళాలన్నా ఆకుపచ్చ వస్త్రాలను తప్పనిసరిగా ధరించి వెళ్ళినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు సానుకూలమైన ఫలితాలు, విజయ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా ఈరోజు జరుగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి, సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనబట్టలేదు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈరోజు అత్యంత శుభదినము. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, వ్యాపారానికి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈరోజు అత్యంత శుభదినము. అసలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్నా, ఏ పని తలపెట్టాలనుకున్నా, ఏ పనికి నిర్ణయం తీసుకోవాలనుకున్నా శివుణ్ణి దర్శించి ఒక్కసారి శివాలయానికి వెళ్ళడమో, మీ పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి దర్శించి స్వామివారికి అభిషేకం కానీ లేదా అంటే ఒక బిల్వపత్రాన్ని కానీ సమర్పించి మీ యొక్క పనిని ఏమిటి అనేది విన్నవించుకోండి. ఈ పనులు చేసేటప్పుడు మీరు తెలుపు రంగు లేదా లేత నీలిరంగు వస్త్రాన్ని ధరించుకుని స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మాత్రము ఎదుగుదల కనపడుతోంది. వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు కూడా మంచి మార్పులే, కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా విస్తరణ చేయాలన్నా ఆ మార్పులకు అనుకూలంగా ఉందే కానీ పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈరోజు అనుకూలంగా లేదు. అలాంటి ప్రయత్నాలు చేయకండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. రాజకీయ నాయకులకు, మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అంటే సందిగ్ధావస్థలో ఉన్నది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించుకుని తప్పదు అనుకుంటేనే చేసే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని మీరు తప్పనిసరిగా పఠించండి. సూర్య భగవానుడి దర్శనం చేసుకుని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుని ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు కాబట్టి స్వామివారిని తప్పనిసరిగా పూజించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఏ పని చేసుకోవాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాషాయ రంగు వస్త్రాన్ని కానీ లేదు అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించి నిర్ణయం తీసుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. గృహంలోనూ మీ రంగాల్లోనూ కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి. అంటే స్థల మార్పులు జరుగుతాయి. ప్రమోషన్స్ కానీ ప్యాకేజీలు పెరగడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కొంత ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు ఈరోజు గోచరించట్లేదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. అంటే స్వామివారికి గరికమాలను సమర్పించండి. దీంతో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి కనుక తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారు ఆర్థికంగా ఎదుగుదల కానీ, ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ, ఆర్థికపరమైన సంతకాలు కానీ, లావాదేవీలు కానీ ఏమైనా జరపాలి అని అనుకుంటే ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి బాగుంటోంది, మరికొంతమందికి అనారోగ్య సూచనలు తీవ్రంగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త కొత్త ఒప్పందాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక అది వ్యాపార రీత్యా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా
ఒప్పందాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణుమూర్తిని ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నీలిరంగు వస్త్రాలను కానీ, కాషాయ రంగు వస్త్రాలను కానీ ధరించి కనుక ఆ పని నిమిత్తంగా వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి శ్రమకు తగిన ఫలితం మాత్రమే మీరు పొందుతారు. ₹1 శ్రమ చేస్తే రూపాయి ఫలితమే పొందుతారు. ₹100 శ్రమ చేస్తే ₹100 శ్రమే అంటే ఫలితం పొందుతారు. కాబట్టి అంటే శ్రమ ఈజ్ ఈక్వల్ టు ఫలితం అన్నట్టుగా ఉండబోతోంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో లాభసాటి అవకాశం ఉన్నది, కానీ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు కానీ ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్తలు తీసుకోండి. మీ శ్రేయోభిలాషుల్ని సంప్రదించి ఈ పని చేయొచ్చా లేదా అని పెద్దల నిర్ణయం కానీ, శ్రేయోభిలాషుల నిర్ణయం కానీ తీసుకుని చేసినట్టయితే కొంత మెరుగ్గా ఉంటుంది. తొందరపడి చేయకండి. చెప్పదగింది ఏంటి అంటే, ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఇంకా తప్పదు అనుకుంటే తప్ప ముందుకెళ్ళే ప్రయత్నం చేయకండి. అంటే డబ్బుకు సంబంధించినటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఉదయం పూట స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ఉంటే కనుక ఒక్కసారి స్వామివారిని చూసుకొని మీ యొక్క కష్టాన్ని కానీ, సమస్యని కానీ చెప్పుకొని మంత్రం చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు ఈ పనులు చేసేటప్పుడు, అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా బయటికి వెళ్ళి పనులు కార్యాలు సాధించుకోవాలి అనుకున్నప్పుడు ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొంత ఊరట కలిగే అవకాశము, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశము, వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశము, మిగతా రంగాల్లో ఉన్న వారందరికీ కూడా కొంత ఊరట కలిగే అవకాశము, స్థానచలనాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ కూడా కొంచెం ముందుకు వెళ్ళినట్టుగా గోచరిస్తోంది. ఏ పని చేసుకోవాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజైతే చేయకండి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నాలను ఆపుకోండి. ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక పసుపు లేదా గోధుమ రంగు వర్ణాన్ని ధరించి అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు కూడా వినే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు రామ అష్టోత్తరాన్ని పఠించే ప్రయత్నం కానీ, వినే ప్రయత్నం కానీ చేయండి. లేదా బయటికి వెళ్ళేటప్పుడు జై శ్రీరామన్ అనుకునో, లేదా అంటే రాముడి తాలూకా నామాన్ని ఏదైనా చదువుకుంటూ మీరు బయటికి వెళ్ళినట్టయితే కనుక నష్టపోయే అవకాశం లేకుండా లాభపడే అవకాశం గోచరిస్తోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, స్థానచలనాలు కనబడుతున్నాయి. అది ఈ ఇళ్ల పరంగా కావచ్చు, లేదా మీరున్న స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళే అవకాశము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మీ చేతిలో ధనం లేకపోతే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశము, అప్రయత్నంగా ధనం సమకూరే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఒకంత ఆలోచించి ముందుకు వెళ్ళండి. అయితే శుభకార్యాలు చేసే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని, అంటే నవగ్రహ ఆలయంలో శని భగవానుడిని దర్శించుకొని స్వామివారికి మీరు ఏదైతే కష్టమైన పని అని అనుకుంటున్నారో, ఏ పని అయితే పెండింగ్ పడి ప్రొలాంగ్ అవుతోందో అది విన్నవించుకుని అయ్యే ప్రయత్నంగా స్వామివారికి విన్నవించుకోండి. అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా లేత నీలిరంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. అంటే ముదురు రంగులను కాకుండా లేత నీలిరంగు ఎంచుకోండి. ఆ వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంతగా ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనపట్లేదు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఆపేయండి. అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, వ్యాపారాలు విస్తరించాలన్నా, లేదు అంటే కనుక ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, శుభకార్యాలకు
ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు మీ రాశి వాళ్ళకి యోగించేటట్టుగా కనపట్టలేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి. తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి అనారోగ్య సూచనలు, ప్రమాదాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అర్చన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా మంచిదే. కాదు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కష్టాన్ని, పెండింగ్లో ఉన్న పనిని, బాధను కనుక విన్నవించుకొని తిరిగి వచ్చినా కానీ సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు మీరు ధరించాల్సిన వస్త్రాలు నీలిరంగు వస్త్రాలను ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసేసుకోండి. కీలకమైన నిర్ణయాలకు కూడా ఈరోజు చాలా చక్కని సుదినము. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యుల యొక్క పరిచయాలు కూడా ఈరోజు మీకు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యభగవాను ఆరాధించండి. సూర్యభగవానుడితో పాటు అంటే రవిగ్రహంతో పాటు గురుగ్రహానికి కూడా మీరు అర్చన చేయడం కానీ లేదా అంటే ఆరాధించడం కానీ చేసినట్టయితే గురు రవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురు సంబంధిత మంత్రాలను చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, పని మీద బయటికి వెళ్ళాలన్నా మీరు ధరించవలసినది లేత పసుపు రంగు, లేత గోధుమ రంగు వర్ణాలను కలిగినటువంటి దుస్తులను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.